స్వామి, నీ దయ వల్ల ఎలాగోలా అపర్ణకి తన ప్రేమ విషయం చెప్తానని మా ఆర్య ఒప్పుకున్నాడు. ఈరోజే అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పబోతున్నాడు. వాడి ప్రేమని విజయవంతం చేసి ఆ అపర్ణ నా మనవడి చేయి అందుకునేలా చేయి తండ్రి. అపర్ణ నా ఇంటి కోడలు కావాలి. వాడి జీవితాన్ని నీ పాదాల ముందు పెట్టాను. ఇక వాడి పెళ్లి భారం నీదే స్వామి. ఏమే, వాడు లేచాడా? చూస్తానుండు. మనము రెడీ. ఒరేయ్, ఏమిట్రా ఈ అవతారంతో వెళ్తావా? అవును, ఈ గెటప్ నమ్మకానికి అమ్మ వంటిది. ఐ లవ్ యూ చెప్పడంలో బామ్మ వంటిది. ఈ డ్రెస్ తో వెళ్తే అపర్ణ ఐ లవ్ యూ చెప్పడమే కాకుండా ప్రేమించుకుందాంరా, పెళ్లి చేసుకుందాంరా అంటుంది. చా, ఇదో గెటప్. దీని గురించి నువ్వు చెప్పడం మేం వినడం. అసలు ఈ డ్రెస్ లో నువ్వు మనిషిలా ఉన్నావేంట్రా? మరి మోడర్న్ డ్రెస్ లో ఉన్న మన్మధుడిలా ఉన్నానా? కాదురా, ఫారెన్ నుంచి తప్పించుకొచ్చిన ఫారెన్ కోతిలా ఉన్నావు. బామ్మ, నన్ను ఫారెన్ కోత అంటావా? అంటాన్రా. అంటే అన్నావులే, ఇండియా కోతులు వింటే వెంట పడతాయి. కొంచెం సైలెంట్ గాను. ఈ గెటప్ లో వెళ్తే చివరికి ఏ కోతునో చేసుకోవాల్సి వస్తుంది. ముందు వెళ్ళి ఆ గెటప్ ని మార్చుకునిరా. నో, నేను మార్చుకోను. మార్చుకోకపోతే అపర్ణ చూసి వాంతి చేసుకుంటుందిరా. నన్ను కదా చేసుకోవాలి. వాంతి చేసుకోవడం చెండాలంగా. చా, చంపుతాను వెధవా. ముందెళ్ళి డ్రెస్ మార్చుకునిరా. పదరా, పద. అందంగా తయారయ్యి రారా. ఒరే, ఇంకా ఎంతసేపు? వస్తున్నా. ఏంటే వీడు? అబ్బా, ఇది కుర్రాడంటే ఇలా ఉండాలి. కానీ ముసలాళ్ళు మాత్రం నీలో ఉండకూడదు. చాలే, తిక్క వేషాలు వేయకుండా అపర్ణకి నచ్చేలా, ఆమె మెచ్చి నీకు మనసిచ్చేలా ఐ లవ్ యూ చెప్పేరా. నిజం చెప్పవే, మా తాత చచ్చింది రోగం వల్ల, నీ వాగుడు వల్ల. ఆయన తాగుడు వల్ల. మూసుకొని దేవుడి దగ్గరికి పదా. దేవుడి దగ్గరికా? మా తాత తర్వాత వెళ్లాల్సింది నువ్వు కదా. నన్ను వెళ్ళమంటావేంటి? రామ రామ, ఏమిట్రా ఆ మాటలు? నేను వెళ్ళమంది దేవుడి దగ్గరికి కాదు, దేవుడి గదిలోకి. పద. నడు, పదరా. నా మొహం చూస్తావేట్రా? దండం పెట్టు.